ఫ్రెండ్స్, మనమైతే వేటలో ఉన్నాం. తాడాట చేయడానికి మనమైతే చిన్న బోటు పైన వచ్చాము. ఈ వేటలో ఏవే చేపలు పెట్టమేది వీడియోలు నేను చూపిస్తాను. లాస్ట్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. దాన్ని అయితే కలిమి చేప అంటారు. వండుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఆ చేప అయితే. ఆ చేపను అయితే కిచ్చిలు అంటారు. అదైతే పసుపు కలర్లో ఉంటుంది. రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది ఆ చేప అయితే. మనమైతే ఈ వేటలో ఇన్ని చేపలు పడతాయని అసలు ఊహించలేదు. మళ్ళీ చేప కూడా వస్తుంది. ఒకసారి చూడండి ఆ చేపను అయితే ఏ విధంగా తీస్తున్నాడో. చాలా పెద్ద చేప అనుకుంటున్నాను, ఎందుకంటే తాడైతే చాలా టైట్గా వస్తుంది కదా. చెప్పిన కాలు వెళ్ళి నా తప్పని వెళ్తాను. అది పడిపోవా ఇదేనే చూస్తాడే పొలదీయ ఫట్లే జల్ల తాడికి
చిన్నపిల్లలు వచ్చిగా చేపలు దాని మడేసి నీటి పడ్డా ఫ్రెండ్స్ ఇంకో చేప కూడా వస్తుంది. తాడైతే లాక్కి వెళ్ళిపోతుంది. మా నాన్న అయితే వెనకజాన్ని లాగుతున్నాడు. ఒకసారి చూడండి తెడ్డుతోని. చాలా పెద్ద చేప అనుకుంటున్నాను. ఏం చేప మనకు కూడా తెలియదు. ఇప్పుడైతే మనం లైవ్లో ఉన్నాం కదా, ఊరికి దగ్గరలో ఉన్నాం. చూడండి కొండలు కూడా కనిపిస్తున్నాం. ఇదిగో ఊరికి చాలా దగ్గరలో ఉన్నాం మనము. ఊరికైతే ఒక 3 కిలోమీటర్ల దూరంలో అయితే మనం ఉన్నాము. ఇలా చేపలు పడదామని మనం అస్సలు ఊహించలేదు. ఇక్కడైతే మనమైతే కొత్త ప్లేస్లో అయితే వేసాం తాడు. ఫ్రెండ్స్ మనమైతే తాడు అయితే లాగేసాం. తాడు కూడా మనం సింకంలో పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు చేపలు కూడా ఎన్ని చేపలు పెట్టావని కూడా నేను చూపిస్తాను మీకు ఈ వీడియోలోనైతే. మనం చేపలు అయితే సింకంలో వేసుకుంటున్నాం. బేరగెత్తలు అయితే సింకంలో వేస్తే కొంటారు. అప్పుడే మనకి ఎక్కువగా డబ్బులకి అయితే వస్తాం. పెద్ద చేపలు అయితే సొరులు వేస్తున్నాం. వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.